ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, గత ఆదివారపు ఆరాధనలో మరి పునరుత్థాన పండుగ దినమందు పునరుత్థాన సందేశాన్ని మగ్దలేని మరియ ద్వారా ప్రభువారు ఎలా తెలియచేసి ఉన్నారనే విషయాలు మనం ధ్యానించినాము. పునరుత్థాన ప్రత్యక్షతల దినాల్లో మనం ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇదే దినమందు పునరుత్థాన ప్రత్యక్షతను వచ్చి అని ఏ విషయాలు ఎలాంటి ప్రత్యక్షతలు కనపరచడన్న విషయాలు ధ్యానించడం జరిగి ఉంది. ఈ దినము లూకాసు వార్తలో వ్రాయబడిన 24వ అధ్యాయము 13 నుండి వ్రాయబడిన వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనకి కనిపిస్తున్నాయి. క్రీస్తు పునరుత్థానములో కనువిప్పు అనేటువంటి సందేశాన్ని మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. యేసుక్రీస్తు పునరుత్థానములో కనువిప్పు దైవజనమా, మానవ చరిత్రలో జరిగినటువంటి అద్భుతాలలో ఏకైక మహా అద్భుతం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. యేసు స్వామి పునరుత్థానం అనేది ఏకైక మహా అద్భుతం. ఇలాంటి అద్భుతము ఎప్పుడూ జరగలేదు. అనేక మంది మనుష్యులు నిద్రించిన వారు, ప్రభునామములో చనిపోయిన వారు బ్రతకవచ్చేమో కానీ వారు కూడా మరలా మరణంలోకి వారి జీవితాలు కొనసాగించేవారుగా కనిపిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మరణానికే భయాన్ని కలుగజేసేవాడుగా కనిపించడము ఆశ్చర్యకరము మరియు ఆశీర్వాదకరం. మనిషి జీవితాన్ని, మానవుని యొక్క బ్రతుకులను, ప్రత్యేకంగా మనుగుడును మార్చివేసినటువంటి ఒక అసాధారణమైన సంఘటనే పునరుత్థానం యొక్క గొప్ప కార్యము. అంటే దేవుని కార్యము అసాధారణమైనటువంటిది సంఘటన. యేసు ప్రభు ఆయన పునరుత్థానము ద్వారా, ఆయన మరణము ధ్వంసము చేసి తిరిగి లేచడం ద్వారా మానవులకు ఎన్నో అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలను విడుదల చేశాడు. అంటే ఆయన సిలువలో మరణిస్తున్న సందర్భంలో ఆత్మ సంబంధమైన సిరులను లేదా ఆత్మ సంబంధమైన సంపదలను ఎలా అనుగ్రహించినాడో పునరుత్థానంలో కూడా మనం గమనించి ఎలా అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి కలుగ చేశాడు. వాటిలో ఒకటి మనిషికి ఆధ్యాత్మిక కనువిప్పు అనేది గమనించాలి. అంటే ఆత్మీయ కనువిప్పును ప్రభువు కలుగు చేశాడు. ప్రియులారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము నేరుగా సెలవిస్తోంది మరియు తెలియజేస్తోంది. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, లేఖనాల్లో రాయబడుతూ ఉంటుంది, భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరని 30-31 వచనాల్లో వ్రాయబడింది. వారితో కూడా ఆయన భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇది ఎమ్మాయి మార్గములో పునరుత్థానైన క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి గొప్ప సంఘటన మరియు అద్భుతము. ప్రలారా, ఎమ్మాయి అనేటువంటి ఈ గ్రామముకు వారు ప్రయాణము చేసి వెళుచున్నప్పుడు జరిగిన సంఘటన. అంతవరకు ఆ ఇద్దరు మనుషులు ఆధ్యాత్మికమైన అంధకారములో ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఆ ఇరువురు ఎలా ఉన్నారంటే ఆత్మ సంబంధమైన అంధకారములో వారి జీవితాలను వారు కొనసాగించారు. వారికి యేసుక్రీస్తు శిలువను, యేసుస్వామి శిలువ మరణము ఒక అపజయంగా వారికి మిగిలిపోయింది. వారి యొక్క దృష్టిలో, వారి ఆలోచనలో, వారి భావనలో మనం గమనిస్తే క్రీస్తు పునరుత్థాన వెలుగు, ఆయన పునరుత్థానము శక్తితో ముడిపడిన వెలుగు వారి మీదకి ఇంకా ఉదయించలేదు, ఇంకా ప్రకాశించలేదు. పిల్లరా, వారు ఇంకా భయంకరమైన చీకటిలోను, దుఃఖములోను, నిరుత్సాహములోను వారి జీవితాలను వారు కొనసాగిస్తున్నారు. అంటే క్రీస్తునందు వారి భక్తి విశ్వాసాన్ని ఆ దినమందు వారు విరమించుకొని వారు ఏం చేస్తున్నారంటే యెరూషలేము ప్రాంతాన్ని విడిచి తిరిగి పాత జీవితంతో వారు ఎమ్మాయి మార్గము గుండా వారు వెళ్ళడానికి ఆ తరలిపోతున్న విధం మనకి
లూకా సువార్త, వైద్యుడు లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుండి మీరు చదివితే ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారు క్రీస్తుని విడిచారు కానీ యేసుక్రీస్తుని వారు విడిచిపెట్టారు కానీ యేసుక్రీస్తు వారు మాత్రం వారిని విడిచిపెట్టలేదు అనే వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది. పిల్లరా, మనం జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం లేకపోతే నేటి క్రైస్తవ సమాజానికి నిరీక్షణ లేదు. యేసు ప్రభు వారిని మనం అంగీకరించే వారము కాదు, ఆయన ఆరాధించే వారం కాదు, ఇలాంటి చర్చలు ఉండేవి కాదు, ఏది కూడా లేదు. శిలువ మరణ పునరుత్థానముల ద్వారానే, ఆయన మృత్యుంజయుడు అవుట వలనే మానవులందరూ యేసుక్రీస్తును ఆరాధించగలుగుతున్నారు. ఆయన అనేకులను ఆకర్షించగలడానికి గల ప్రధానమైనటువంటి కారణము ఇదియే అని మనం గమనించాలి. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు అని వారికి తెలియదు. వారి అమ్మాయి మార్గము కూడా వెళ్ళుచు ఉన్నప్పుడు వారితో కూడా ఆయన నడుస్తున్నాడు, వారితో మాట్లాడి ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఆయన ప్రభు అని వారికి తెలియట్లేదు. ఆ తెలియని అయోమయము స్థితిలోనే, ఆ పరిస్థితుల్లోనే వారితో అంతవరకు ఆయన నడిచినప్పటికీ, ఆయన వారి ఇంట్లో తమతో కూడా ఉండమని కోరుతూ ఉన్నప్పటికీ అప్పటికి కూడా ఆయన ఎవరో వారికి తెలియట్లేదు. మనకి వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. పిల్లలు వారు గుర్తుపడలేకపోతున్నారు. ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, మనము ఎలాంటి స్థితిలో మన ఆత్మీయ జీవితంలో ఉన్నాము. మన భౌతికంగా ఉన్నటువంటి ఈ నేత్రాలు, ఈ కండ్లు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి లోక సంబంధమైన దృష్టిని మనం కలిగి ఉన్నామా, లేకపోతే మన నేత్రాలు తిరుగుబడి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో ప్రభును చూసేవారుగా, ఆయన కార్యాలను చూసేవారుగా మనం ఉండగలుగుతున్నామో లేదో గమనించాలి. ఎలీషా చెంత ఉన్న శిష్యుడు ఓ దినమందు సిరియాను తండ్రులు చూసి చుట్టూ వారు మోహరించున్నారు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటూ ఉంటే అక్కడ అంటున్న మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువా వీడు చూచినట్లు వీడి నేత్రాలు వీడి కండ్లో తెరవము. క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది లేదు, నేటి కాలంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, మూసుకుపోయినటువంటి నేత్రాలు మనం కలిగిన వారిగా ఆత్మీయ జీవితంలో ఉంటున్నాం. మాయి మార్గము గుండా వారు వెలుచు ఉన్నప్పుడు ఆయన వారితో నడుస్తున్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ప్రభు సుమి అని వారు గుర్తుపట్టలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా ఏది దైవ కార్యము, ఏది లోకములో ఆ దురాత్మతో శరీరాశతో ముడిపడిన కార్యము, ఏది మంచిదో ఏది చెడదో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నా. అంటే నీతిని ప్రేమించే వారికంటే దుర్నీతిని ప్రేమించేవారు ఎక్కువైపోతున్నాము. యథార్థతను అనుసరించే వారికి బదులు పిల్లరా అసత్యాన్ని అనుసరించే వారు ఎక్కువగా జీవితాల్లో మనం ఇష్టపడుతూ ఉంటున్నాం. అంధకారములో లేదా చీకటిలో జీవించడానికి మనుషులు ఇష్టపడుతూనే ఉన్నారు. కానీ వెలుగుమేడైనటువంటి యేసులో ఆయన దారిలో వారి జీవితాలను కొనసాగించడానికి లేదా ఆ కార్యాలు గుర్తుపడడానికి సరైన అవగాహన రావటం లేదు, లేదా దేవుని యొక్క నేత్రాలను ఆత్మ సంబంధమైనవి తెరుగుబడినట్లు మన జీవితంలో అలాంటి స్థితిలోకి మన బ్రతుకులను కొనసాగించలేకపోతున్నాం. యేసు ప్రభువు ఒక రొట్టె విరిచి వారికి పంచిపెట్టగా వారి దాన్ని తినగా వారి ఆత్మీయ నేత్రాలు లేదా వారి యొక్క ఆధ్యాత్మికమైన కళ్ళు అనేవి తెరవబడ్డాయి. అంతవరకు వారి యొక్క కండ్లు తెరుగుబడలేదని ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ క్షణం మాత్రం వారు పునరుద్ధరణైన క్రీస్తుగా ఆయన గుర్తుపట్టారు. మేము ఎవరిని గురించి మాట్లాడుకుంటామో, ఎవరిని గురించి మేము సంభాషించున్నామో, ఎవరిని గురించి మేము ఆయన సిలువ వేస్తున్నారు, ఆయన ప్రభు దేవుని కుమారుడని క్రీస్తు అని మెస్సయ్య అని మేము ఎరిగి ఉన్నామని ఎవరిని గురించి వారు మాట్లాడి ఉన్నారో, ఆయన రొట్టె విరిచి చెప్పేంత వరకు వారు ఆయన గుర్తుపట్టలేకపోయారు. వారి ఆత్మీయ కొనువిప్పు దినమందు కలిగింది. నేటికి కూడా ఈ సమాజంలో ఈనాటి సంఘాల్లో భయంకరమైనటువంటి ఆధ్యాత్మికమైన అంధకారంలో ఎంతోమంది జీవిస్తున్నారు.
నేటికి కూడా రక్షణలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని లేదా యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఈ రక్షణలో ఉన్నటువంటి మహత్తును లేదా ఆశీర్వాదాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నామకార్థంగా, ఆచారంగా పిల్లరా భక్తిని, జీవితాన్ని కొనసాగించే వరకు ఉంటున్నాం. అంటే స్వచ్ఛమైనటువంటి, నిజమైనటువంటి ఆత్మీయ జీవితం ఏంటో, ఆధ్యాత్మికమైన బ్రతుకేంటో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి మనుషులకు వచ్చి లేఖనాలు ఎలా రాయబడి ఉందో అలాంటి స్థితిలోకే వెళ్ళిపోతున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే ఒక యంత్రాల్లాగా మనుషులు వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారు. ఒక యాంత్రికంగా, మాంత్రికంగా వారి ప్రార్థనలు కానీ వారి భక్తిని కానీ కొనసాగిస్తున్నారు. భక్తి, భయము రెండు ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనుష్యులమైన మన జీవితంలో భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. అమ్మో వాళ్ళు చూస్తున్నారని కొన్ని క్షణాల్లో, కొన్ని గడియల్లో భయపడే వరకు ఉంటాం. మరికొన్ని సందర్భాలలో భక్తిని ప్రదర్శించడానికి మిగులు కుతూహలపడి ప్రయాసపడిపోతూ ఉంటాం. నా భక్తిని చూడండి, నన్ను చూడండి అని ఏం చేస్తా? ప్రయాసపడుతూ ఉంటాం. మన భక్తి ప్రయాసాలను గురించి పిల్లరా ఎదుటి వారి ఎదుట కనపరచాలని ఎంతో మనం ప్రయాసపడుతూ ఉంటాం. నాలా ప్రార్థించేవారు కానీ, నాలా పాటలు పాడేవారు కానీ, నాలా దేవుని యొక్క మాటలు ప్రకటించేవారు కానీ, బోధించేవారు కానీ, ఆరాధించేవారు కానీ, నాలా కౌన్సిలింగ్ చేసేవారు కానీ, నాలా వాక్చాతుర్యం కలిగిన వారు కానీ ఎవరు లేరు అని మనల్ని మనము కనపరుచుకోవడానికి, మనల్ని మనము ప్రదర్శించుకోవడానికి వివిధ రూపాలుగా ప్రయత్నిస్తున్నా. కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని యెడల బహు భయభక్తులు కలిగి మీరు ఉండాలి. కానీ రెండు ఉండట్లేదు మనిషిలో. భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. ఈ రెండు మిళితమై ప్రభువులో మనం ఉన్నప్పుడే ఆయనలో మనం ఎదగగలము, ఆయనలో మనం ముందుకి సాగగలమని గమనించాలి. మనం ఏ స్థితిలో ఉన్నను, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా మన జీవితంలో ఆయన కనువిప్పు కలిగిస్తే, మన నేత్రాలు తిరుగుబడి ఆయనతో చూచేవారుగా మనం ఉంటే మన బ్రతుకులు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఆయన పునరుత్థాన బలముతో, శక్తితో మనల్ని నింపగలడని మనం గమనించాలి. ప్రియా దేవుని సంగమా, ఇక్కడ మనం ఈ ప్రాంతంలో లేదా అమాయ మార్గమును వెలుచున్నటువంటి ఈ గ్రామమునకు వెలుచున్నటువంటి వారి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి పారమార్థిక సత్యాలు మనం గమనిద్దాం. పిల్లారా, వారు ఎలా ఉన్నారు? యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చి వారు ప్రభువుని గురించి మాట్లాడారు. తిరిగి యెరూషలేమును విడిచి ఏం చేస్తున్నారు? ఆయన లేరు అని ఇంకా వారి జీవితం నిరాశతో వారు వెళ్ళిపోతున్నారు. మొదటగా వీరిని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నిరాశలో నడిచే మనుష్యులు. ఎలా ఉన్నారు వీరు? నిరాశలో నడిచే మనుషులు. కొంచెం ఈ పిల్లలు అదుపులో పెట్టండి అమ్మా. నిరాశలో వీరు నడుస్తూ ఉన్నవారుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే వీరి జీవితాలు మనం గమనించాలి. ఈ ఇరువురు కూడా యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్తున్నారు. వారి హృదయాల్లో ఏముందంటే బాధ, వారి హృదయంలో ఉన్నది ఏంటంటే నిరాశ, వారి హృదయంలో ఉన్నది ఏంటంటే వారి ఆశలన్నీ అనుకున్నట్లు కనిపించలేదు, నెరవేర్చబడట్లేదు. వారి ఆశలు చచ్చిపోయాయి. ఏ ఆశతో వచ్చారో, ఏ భక్తితో వచ్చారో, ఏ ఆలోచనతో వారు వచ్చినారో వీరి జీవితంలో అవన్నీ తల్లక్రిందులైపోయాయి. అందుకే ఆనందానికి బదులు బాధ, సంతోషానికి బదులు వారి జీవితంలో ఆశకు బదులు నిరాశ అనేది వారిలో ప్రవేశించింది. నేటి క్రైస్తవ జనాంగము కూడా ఈ ఇరువురు శిష్యుల వలె లేదా ఇరువురు మనుష్యుల వలె వారి అమ్మాయి మార్గముగా వెళుచూ ఉన్నటువంటి ప్రయాణం ఎలా ఉందో మనము కూడా ఇలానే ఉన్నాం. ఆదివారం వచ్చింది, బ్యాగులు సర్దేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి, టైం అయితే గడియారం వైపు చూసియాలి, అంత అయిపోయిన ఆశీర్వాదం తర్వాత వెళ్ళిపోవాలి. మనం నచ్చిన టైంకి మనం రావచ్చు, వెళ్ళొచ్చు. అడిగేవాడు లేడు, ప్రశ్నించేవారు ఎవరు లేరు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే క్రిస్టియానిటీకి వచ్చి, క్రైస్తవ్యముకు వచ్చి,
ఆనాటి పితరుల గురించి మనం ఆలోచిస్తే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక వడంబడిక, ఒక నిబంధన, దాన్ని అనుసరించే జనాంగాలుగా వారు, ప్రజలుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ఉన్నాయి. లేచి వెళ్ళడమే చర్చి నుండి. ఒక్కసారి చర్చిలోకి వచ్చిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత లేచి బయటికి వెళ్ళడమే. కానుకలు కర్రలు ఉంటాయి కదా, అవి విసిరేసేవాళ్ళు, మోకాళ్ళ మీద కొట్టేసేవారు. మన ఫోన్ వస్తే లెగిస్తాం, మనకు ఎవరిదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం. కనీసం వీరిలాంటి ఆశలు కూడా మనలో లేవు. వీరికి ఉన్నటువంటి బాధ మనలో లేదు, వీరికి ఉన్న చింత మనలో లేదు, వీరికి ఉన్నటువంటి ఆతురత మనలో లేదు, వీరికి ఉన్నటువంటి కలవరం మనలో లేదు. అయ్యో ప్రభుని సిలివేశారే, ఆయన చంపేశారే, ఆయన మరణించాడు, 3వ దినాన లేస్తానన్నాడు, ఆయన ఏమయ్యాడో ఏంటనే చూద్దామని ఆతురతతో, కుతూహలంతో యెరూషలేము వెళ్ళిన వీరి ఆశలన్నీ తల క్రిందలైపోయాయి. నిరాశలో నడుస్తూ ఉన్న మనుషులు అయిపోయింది ఇంకా అని నిరాశగా వెళ్తున్నారు ఆ మార్గంలో. మనం ఎలా ఉన్నామంటే, వచ్చాం, కూర్చున్నాం, అంత అయిపోయింది. మునుపు ఏ నిరాశలో మనం జీవిస్తున్నామో, మునుపు మన పాత జీవితం ఎలా ఉందో, మునుపు మన పాత బ్రతుకు ఎలా ఉందో, మునుపు మన స్థితి ఎక్కడ పడింది ఎలా ఉందో, అదే నిరాశ, అదే స్థితి. అందులోనే మన బ్రతుకులను కొనసాగించేవారుగా ఉండిపోతున్నాం. ఎదుగుదల లేదు. నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పిల్లరా, నేను అవ్వచ్చు, నీవు అవ్వచ్చు, ప్రభు కొరకు ఉపయోగపడేవారుగా, ప్రభు కొరకు వాడబడేవారుగా ఉండవలసిన మనము ప్రభును ఉపయోగించుకునేవారుగా తయారైపోయాం. యేసు అనే నామము, యేసు అనే పేరు వ్యాపారానికి కేంద్రమైపోయింది. యేసు అనే పేరును మనకు నచ్చినట్లు మనం మలుచుకొని ఉపయోగిస్తాం. మనం నచ్చితే నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేశాడంటాం. మనకు నచ్చనిది ఏదైనా ఇంటిలో, మన కుటుంబంలో, మన జీవితంలో జరిగితే సాతాను ఇలా చేశాడని అంటాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో ఎలాంటి సందర్భములో, లేకపోతే కొన్ని సందర్భాలలో పిల్లరా, మనము దేవుణ్ణి లేదా ఆయన ఆలోచనలను అర్థం చేసుకోలేక నిరాశలో మనం పడిపోతున్నాం. ప్రభు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు 3వ దినాన నేను ఏం చేస్తానన్నాడు, లేస్తానన్నారు. పిల్లరా, ఆయన అలానే లేచినాడు చెప్పినట్లు. కానీ మన జీవితంలో నేటికాలం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారితో మనతోనే ఆయన నడుస్తున్నాడని, మనతోనే ఆయన ఉంటున్నాడని, మనతోనే ఆయన నిరంతరం ఇమ్మానుయేలుగా తోడుగా నిలుస్తున్నాడని, పరిశుద్ధాత్మను మన చేరువనే ఉంటున్నాడని గ్రహించలేని పరిస్థితిలో మన కండ్లు మూసుకుపోతున్నాయి. అంటే కనువిప్పు లేని వారిగా ఉంటున్నాం. వీరి కనువిప్పు కలగడానికి అనేటువంటి కారణం ఏంటంటే, వీరు నిరాశలో నడుస్తున్నారు. కానీ ఈ నిరాశలో వీరు నడుస్తూ ఉంటే వారితో కూడా ఆయన నడుస్తున్నాడు. ఎందుకు వచ్చాను, ఎందుకొరకు వచ్చాను, ఏ ఆశతో వచ్చాను, ఏ ఆశయంతో వచ్చాను, ఏ భావనతో నేను చర్చకు వచ్చి ఉన్నాను లేదా వెళ్ళి ఉన్నాను అనేది మనకి అర్థం కావట్లేదు. అది మనం పట్టుకుంటే క్రమముగా మనం ఉండడం మన జీవితంలో అలవడుతుంది. అది మన జీవితం లేకపోతే క్రమత అనేది పోయి అక్రమత అనేది మనలోకి దాపురిస్తుంది. పిల్లరా, డిసిప్లైన్ అనేది, క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత చేస్తే ఏంటి, క్రమశిక్షణ లేని బ్రతుకు అది అంగీకారంగా ఉండదు. దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఇరువురి ద్వారా మనం తెలుసుకోవాల్సింది, వారు నిరాశలో నడుస్తున్నప్పుడు వారితో కూడా ఆయన నడుస్తున్నాడని వారు తెలుసుకోలేకపోతున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. మన జీవితంలో కూడా మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. 34వ కీర్తన 18వ చరణంలో మనం గమనిస్తే, ఆ 18వ చరణంలో అద్భుతమైన మాట రాయబడుతుంది పిల్లారా. 34వ కీర్తన మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన పిల్లారా. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారిని, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నిరాశతో నీ హృదయము విరువబడితే, నువ్వు నలిగిన వానిగా ఉంటే, అట్టి వానికైనా సమీపస్తుడిగా, ఆసనుడుగా, దగ్గరగా ఉండగలడు. నీ నిరాశలో నీతో
ఉండగలిగినటువంటి అంటే సమీపంగా ఉండే దేవుడు పిల్లరా. వారు నిరాశలో వారి జీవితాల్లో నడుస్తూ ఉన్నటువంటి మనుష్యులుగా కనిపిస్తున్నారు. దేవుని సంగమా, దేవుని కుమారుడా, కుమార్తె, ఈ పునరుత్థాన దినములలో మననే యేసుక్రీస్తు యొక్క మరణము ధ్వంసం చేసి తిరిగి లేచి ఉన్నాడని మనము ఎంతగానో దాన్ని గుర్తుకు తెచ్చుకొని వేడుక చేసుకున్నటువంటి మనము ఆయన పునరుత్థాన దినాల్లో మనం తెలుసుకోవలసినది, నేను కూడా నిరాశలో ఉన్నానేమో, నా నిరాశలో నాతో కూడా ఉన్నవాడు నా ప్రభువు. ఒకవేళ మూయబడిన వాడిగా నా నేత్రాలు ఉంటే నాకు కనువిప్పును కలుగు చేయవాడు ఆయననే నీవు మర్చిపోకు సుమా. రెండవదిగా గమనించిన ఎలా యేసు దగ్గర ఉన్న గుర్తించని పరిస్థితి ఈ ఇరువురిది. అంటే యేసుక్రీస్తు వారు వారికి దగ్గరగా ఉన్నారు, వారికి సమీపంగా ఉన్నారు, దగ్గరగా ఉన్న గుర్తించని పరిస్థితి పిల్లరా. వారు ఆయనను రికగ్నైజ్ చేయలేకపోతున్నారు, ఆయన గుర్తుపడలేకపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో వారికి తెలియట్లేదు. ఈయన కూడా మాలాంటి వాడనే అనుకుంటున్నాడు. 51వ కీర్తనలో వ్రాయబడినట్లు పిల్లరా, 50వ కీర్తనలో కొన్ని మాటలు కనిపిస్తాయి. మనుషులు అనుకుంటారంట దేవుణ్ణి, నీవు కూడా నాలాంటి వాడవే, నీవు ఇన్ని చేస్తున్నా, నీకు నచ్చినట్లు జీవిస్తున్నా, నీవు అనుకుంటున్నావు కేవలము నేను నీ వంటి వాడిని నీవు అనుకుంటూ ఉన్నావని అద్భుతమైన మాట మనకు అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ప్రియా దేవుని సంగమా, నిజమే, మన జీవితంలో కూడా ఎలా ఉన్నామో ఆలోచించాలి. ఈ ఇరువురు వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు దగ్గరగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు, కానీ గుర్తించని పరిస్థితి. మనము గుర్తిస్తున్నామా? ప్రభు కార్యాలను గుర్తిస్తున్నామా? ప్రభు పనులు గుర్తించే వారిగా ఉంటున్నామా? ప్రభు సమయాన్ని గుర్తిస్తున్నామా? వాటికి విలువను మనం ఇచ్చేవారిగా ఉంటున్నామా? ఆయనకు ప్రాధాన్యతను కల్పించేవారిగా ఉంటున్నామా? పిల్లరా, ఇవి మనం గమనించాలి. యేసు వారితో నడిచిన వారిని గుర్తించలేదు, కారణం వారి కళ్ళు మూయబడ్డాయి. వారి కళ్ళు మూయబడ్డాయి. భౌతికంగా చూస్తున్నారు కానీ వారి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి. ఈ మాటలు వింటున్న నీవు నేను పేరుకు కళ్ళతో చూసేవారుగా ఉంటున్నామేమో. చూడండి, తార్సువాడైన సౌలు గురించి ఒకసారి చెప్పుకొని ఎంతమంది గుర్తుందో. ఆ తార్సువాడైన సౌలు యొక్క నేత్రాలు బాగా కనిపిస్తున్నాయి. క్రూరంగా అనేకులు హింసించడానికి ఇష్టపడేవాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క కండ్లకు చూపిపోయిందో, మూయబడిన నేత్రాల నుండి దేవుడు అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన నేత్రాలు అతనికి ప్రసాదించాడు. ఆ తెరువబడిన నేత్రాల ద్వారా ఆత్మ సంబంధమైన కార్యాలు ఎన్నో చేశారు. పుట్టుకు నుండి వచ్చిన చూపులో దేవుడు చేసిన కార్యాలు ఏమీ కనిపించవు. చూపును పోగొట్టుకున్న తర్వాత, నేత్రాలు మూసుకుపోయిన తర్వాత, తెరువబడిన నేత్రాల చేత పొరల వంటివి రాలిన తర్వాత దేవుడు అతనిలో చేసిన కార్యాలు ఉన్నతమైనవి. మేబీ పౌలులా ఎవరంత పరిచర్య చేసేవారో కనిపించరేమో, బైబిల్లో కానరారేమో. ప్రియమైన దేవుని సంఘం, మన జీవితంలో దేవుడు పని చేస్తున్నా, ఆయన మన ఇంట్లో తన కార్యాలు, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో, మన జీవితంలో, సంఘములో ఆయన చేస్తూ ఉన్నా కూడా మన ఆత్మీయ కళ్ళు నేత్రాలు మూయబడి ఉంటే మనం గుర్తించలేము. నువ్వు గుర్తించాలి అంటే ఆత్మీయంగా నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసింది ఏంటంటే ఆ గ్రహింపునకు నీవు రావాలి. మనందరికీ బాగా తెలుసు పిల్లరా, దినములు చెడ్డవి గనుక ఏం చేయాలి? ఆ మాట మనందరికీ బాగా తెలుసు, కానీ దాని పైన ఒక వచనం ఉంటుంది పిల్లరా. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి నిమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో నిద్రించే పరిస్థితిలో మన బ్రతుకులో ఉంటున్నామేమో. క్రీస్తుని మీద ప్రకాశించుటకు ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రకాశించు ఉన్నాడు కనుక ఈ దినాలు చెడ్డవి కనుక నువ్వు దాన్ని దుర్వినియోగము చేసుకోకుండా సద్వినియోగము చేసుకోవడానికి నువ్వేం చేయాలి?
ప్రయాసపడాలి. అలా నీవు ప్రయాసపడాలంటే మూయబడిన నీ నేత్రాల్లో తిరుగుబడాలి. అలా తిరుగుబడేటట్లు నీ బ్రతుకు ఉండాలి. లేకపోతే మనము దేవుని కార్యాలు గుర్తించలేము, దేవుణ్ణి గుర్తుపట్టలేము. వీరి వలె పిల్లరా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అని చక్కటి మాట తెలియజేస్తున్నాడు. అంటే మనము దర్శనము చేత కేవలము కాక విశ్వాసము చేత నడుస్తున్నాము, విశ్వాసము చేత ముందుకు సాగిపోతున్నాము. ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం గలవారికి మేము ఉండడానికి గల కారణము మేము విశ్వాసము గలవారమే ఆయనలో నడుస్తున్నాం, విశ్వాసపు దృష్టితో ఆయన చూస్తున్నాం. పిల్లరా, అబ్రహామును గురించి యేసు ప్రభువు అంటారు, క్రిస్మస్ సీజన్ ఈ మాట అంటాం. అబ్రహాం మిగులు నా దినము చూతనని కుతూహలపడిను, అతడు చూచి లేదా ఆయన చూసి నన్ను సంతోషపడినని యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడతాయి. పిల్లరా, నిజమే. అబ్రహాం ఎక్కడ, యేసుక్రీస్తు వారు ఎక్కడ? అబ్రహాము యేసు ప్రభువుని చూసి మిగులా సంతోషించాడని కుతూహలపడి ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. అతడు సంతోషించాడు. ఎలా చూశాడనంటే కేవలము ఆత్మ సంబంధమైన దృష్టి, విశ్వాసపు దృష్టి. అందుకే జీవిస్తున్న కుమారునిగా, కుమార్తెగా, విశ్వాసిగా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మన నేత్రాలు మూయబడేవిగా ఉండకూడదు. ప్రభువా, వీడు చూచినట్లు వీడి కండ్లు తెరువమని అంటూ ఉంటున్నాడు. ఒకవేళ మన యొక్క నేత్రాలు మూసుకుపోయి ఉంటే అవి తెరువబడాలి. మనకు కనువిప్పు కలగాలి. మనలో ఆ కనువిప్పు రావాలి. పిల్లరా, వారు నిరాశలో నడుస్తున్నారు. యేసుక్రీస్తు వారు దగ్గరగా ఉన్న వారి జీవితంలో ప్రత్యేకంగా గుర్తించిన పరిస్థితులు ఉన్నారు. మూడవదిగా గమనించిన వాక్యములో కనువిప్పు అనేది వారికి కలిగింది. పిల్లరా, వాక్యములో మూడవగా చూస్తే కనువిప్పు కలిగింది. ఏంటి వాక్యములో కలిగింది అంటే 24వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. లూకా సువార్త. మోషేయు చదవనమ్మా. సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావం వారికి తెలిపెను. యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తే మోషే నుండి ప్రవక్తల వరకు, అనేక మంది ప్రవక్తల వరకు గ్రంథములు ఏవైతే ఉన్నాయో వారికి వివరించారు. వారి హృదయాలు ఏమయ్యంటే మండిపోయిన వ్రాయబడతాయి. పిల్లరా, ఎమ్మాయి మార్గమునగా వెలుచున్న వారితో లేఖనములను ఎత్తి ఆయన మాట్లాడుతూ ఉంటే వారి హృదయాలు ఏమయ్యాయి? మండిపోయాయి. ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, లేఖనాలను గురించి మనకి ఏదైనా అవగాహన ఉందా? లేదా లేఖనాలను గురించి మన జీవితంలో, లోకంలో విద్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా పాండిత్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మిగులు ప్రయాసపడుతున్న నీవు నేను వేదవాక్యం పట్ల, సత్యవాక్యం పట్ల, దేవుని యొక్క లేఖనముల పట్ల ఆ పాండిత్యాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారుగా ఉంటున్నామా? దేవుని వాక్యం మనం ఎరిగిన వారమై ఉంటే, లేఖనాలను ఎరిగిన వారిగా ఉంటే, పాత నిబంధనలు ఉన్నవి, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి ఇవే అని మనము తెలిసిన వారిగా మనం ఉంటే మన హృదయాల్లో మండకుండా ఉండవు. మన హృదయాలు మండుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో ఆత్మీయ జ్ఞానాన్ని తీస్తుంది. జ్ఞానము లేనివాడు తన జీవితంలో జ్ఞానము కొరకు ఆయన తట్టు చేతులెత్తమని తెలియజేస్తున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడలా అతడు ప్రభువుని అడగాలి. నీకు జ్ఞానము కావాలంటే దేవుని లేఖనాలు నీవు ఎరగాలి. ఆ కనువిప్పు మనకి కలగాలి. పిల్లరా, ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించేవాడు, ప్రసాదించేవాడు ఒక్క దేవుడే. మనుష్యులు పిల్లలు, ఇదివరకు మాట చాలా దగ్గర ఈ మాట చెప్పాను. కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచంలో మనిషి అనేవాడు తన మనుగడను అద్భుతంగా కొనసాగించాలంటే విద్య అనే తాళపు చెవి, ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే దృశ్య ప్రపంచంలో. కానీ అదృశ్య ప్రపంచంలో
కంటికి కనబడినటువంటి నిత్యమైన ప్రపంచంలో మనము జీవించాలంటే, ఆ ప్రపంచంలో మనం ఉండాలంటే, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే విశ్వాసము, ఫెయిత్ అనేటువంటి తాళపు చెవి చాలా ప్రాముఖ్యం. అందుకే విశ్వాసముతో లేఖనాలను ఎరిగిన వాడుగా ఉంటే, లేఖనాలను తెలిసిన వారుగా మనం ఉంటే, సంపూర్ణంగా ఎరగడానికి మనం ప్రయత్నించి నిత్యము దేవుని వాక్యాన్ని అభ్యాసము చేసేవారుగా, నా వాక్యమును భుజించమని లేఖనాలలో రాయబడినట్లు చేస్తే పిల్లరా, తప్పకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు నీకు పుష్కలంగా అనుగ్రహిస్తాడు. దేనికి నీవు స్పందించాలో, దేనికి స్పందించకూడదో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడకూడదో, ఇదంతా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకే ఆత్మజ్ఞానము చాలా ప్రాముఖ్యమని మనం గమనించాలి. ఎందుకంటే లేఖనాలు నువ్వు ఎరిగినప్పుడు వాక్యం వినుట వలన నీలో, నీ బ్రతుకులో కనువిప్పు అనేది కలుగుతుంది. ఒకవేళ నీ నేత్రాలు మూయబడితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నీ నేత్రాలు తిరుగుబడినట్లు నీకంటూ ఒక కనువిప్పుని దేవుడు కలుగజేస్తాడు. మనలో కనువిప్పు ఉందా? లేకపోతే మనము నిద్రించుచున్న వారిగా ఉన్నామా? మేల్కొనలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? యేసుక్రీస్తు వారు సరదా కనలేదు కదా, ఎడతెక్క మీరు ప్రార్థించండి అన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. మీరు నిద్రపోవద్దని అన్నాడు. సామెతల గ్రంథంలో ఇంకా భయంకరంగా జ్ఞాని అయిన సులభం అంటాడు. పౌలు రచించిన పత్రికల్లో 14 పత్రికలు కూడా రెండు వైపులా గట్టిగా కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మన ఆత్మీయ జీవితంలో ఉంటున్నాం? నీవు నిత్యము చూస్తూనేవనిగా నువ్వు ఉండాలి. ఇదివరకు ఈ మాట చెప్పాను. క్రైస్తవుని జీవితంలో పిల్లరా, అతను చర్చిలో ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు నిద్రపోయేంత చురుకుగా వేరెవడు కూడా నిద్రపోరంట. లారీ డ్రైవర్ చూడండి, అంతా చేస్తా, డ్రైవింగ్ చేస్తారు, కానీ కళ్ళు కూడా తెరిచే ఉంటాయి, నిద్రపోతాడు. అలానే చర్చిలు కూడా క్రైస్తవులంటే అలాంటి గొప్ప తలాంత కలిగిన వారు ఉంటారు. బైబిల్ తెరిచేస్తారు కానీ నిద్రపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనం ఎక్కడున్నామో అది మనం మర్చిపోతున్నాం. మనం ఎందుకు వెళ్ళామో అది మర్చిపోతున్నాము. మనం ఏ విషయమై, ఏ పర్పస్తో, ఏ ఉద్దేశంతో చర్చికి వస్తున్నామో మనకు తెలియట్లేదు. వెళ్ళిపోయినప్పుడు అలాగే వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, ఈ ఇరువురి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకంటూ కనువిప్పు పునరుత్థానం ద్వారా రావాలి. మూసుకుపోయిన నీ నేత్రాలు తెరుగుపడాలి. చూడలేని నీ కండ్లు తెరుగుపడి నీవు చూసేవానిగా నీ బ్రతుకు ఉండాలి. ప్రభు వీడి చేసిన పాపమా, వీడి యొక్క తల్లిదండ్రులు చేశారు పాప అని అంటారు. అది దేవుని మహిమ కొరకు అని అంటాడు ఆయన. కానీ మనం అలా లేము. కేవలము లోక సంబంధమైన కోరికల కొరకు, లోకంలో ఉన్న శరీరేచ్ఛల కొరకు, యోహాను తన పత్రికలో మాట్లాడినట్లు శరీరాశ, నేత్రాశ, జీవపడమునే ఏవైతే ఉన్నాయో లోకమును ఆశల కొరకు మన కండ్లు మూసుకుపోయాయి. ఎంతకాలము కండ్లకు కనబడుతున్న ఈ ప్రపంచంలో పరుగులు తీస్తావు ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె? నా వైపు రా అని తండ్రి తన కుమారుని కొరకు ఆ వేగిరిపాడుతో, ఆతురతో ఆయన తన బాహువులు చాచి కనిపెడుతున్నట్లు పరమ తండ్రి నీ కొరకు కనిపెడుతున్నాడు. రావడానికి, ఆయన్ని చూడడానికి, పరుగెత్తడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? కుమారుని కంటే తండ్రే ముందుకు వెళ్ళి అలింగనము చేసుకొని, కౌగలించుకొని ముద్దుపడినట్లు దేవుని వాక్యము తెలియజేస్తుంది. అంత శ్రద్ధ, అంత ఆసక్తి నీపై నాపై ఉన్నదానికి. ఆ శ్రద్ధ, ఆసక్తి, ప్రణాళిక, సంకల్పం ఉంది కనుకే ఆయన మరణము మన కొరకు చెంది ఉన్నాడు, మృత్యుంజయుడై ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన పునరుత్థానుడు అయిపోయాక నిన్ను ధృవీకరించడానికి, నన్ను ధృవీకరించడానికి, మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి నేను చనిపోయిన వాడిని కాను, మాట్లాడలేని వాడిని కాను, చూడలేని వాడిని కాను, అసలు ఏది పని చేయలేని వ్యక్తిని నేను కాను అని తనను తాను ధృవీకరించుకోవడానికి, రుజువు చేసుకోవడానికి ఆయన వారి ఎదుట
అనేకమైన పర్యాలు తన ప్రత్యక్షమైనట్లు పునరుత్థాన ప్రత్యక్షతలు కనిపిస్తున్నాయి. ఈ ఇరువురి యొద్దకైనా వెళ్ళడానికైనా కారణం ఏంటంటే నేను సజీవము గల దేవుడను. మీరు ఇంకా నిరాశలో ఉన్నారు. నేను మీ ఇరువురితో నడుస్తూ ఉన్నా మీరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నేను లేఖనాలు అయితే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా లేఖనాలను మీరు ఎలా ఉన్నారంటే ఎరగలేని పరిస్థితులు ఉన్నారు. వాక్యం మీకు కనువిప్పును, లేఖనాలు మీకు కనువిప్పును కలుగు చేయాలంటే మీ హృదయం మండాలి. చూడండి, కొన్నిసార్లు ప్రసంగాలు చేస్తే కొంచెం రాడికల్గా దేవుని వాక్యం ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తే ఈ పాస్టర్ నా కొరకే చెప్తాను అనిపిస్తుంది. కొంతమంది మహానుభావులు, కొంతమంది తల్లులు, చాలా సంఘాలు ఏం చేస్తారంటే నా కొరకు నువ్వు చెప్పు అని అడిగేస్తారు లేచి. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే అలా ప్రసంగం చేస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు, వెలువడుతున్నప్పుడు నీ హృదయంలో ఏదైతే మంట పుట్టిందో, ఏదైతే నీకు పెయిన్ అనిపించిందో, చూడండి అపోస్తల కార్యాలలో రాయబడుతుంది, వారు హృదయమందు నొచ్చుకొని పశ్చాత్తాపలై వారు వెళ్ళిపోయారండి. ప్రసంగం అంటే నచ్చడం కాదండి. ప్రసంగం అంటే నచ్చడం కాదు. నీ హృదయంలో నువ్వు నొచ్చుకొని విరుగుబడి అయ్యగారు మంచి ప్రసంగం చేశారండి అని సెకండ్ ఇవ్వడం కాదు. నువ్వు తల దించుకొని నీ పాపపు స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకొని అనేకులను ప్రభువులో బలపరచడానికి నీవు ఉపయోగకరమైనటువంటి పాత్రగా వాడబడినట్లు నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రియా దేవుని సంగమా, వాక్యములో కనువిప్పు. మనందరూ తెలిసిన ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని 119వ కీర్తన 5వ చరణంలో రాయబడుతుంది. పిల్లారా, చివరకు మాట చెప్పి ముగిస్తా. వారి సహవాసములో పిల్లారా వారికి కనువిప్పు అనేది కలిగినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది. 24వ అధ్యాయం 30-31 వచనాలు అవే రాయబడ్డాయి. ఆ ఫెలోషిప్లో మనం చూస్తే, ఆ సహవాసమును గురించి మనం ఆలోచన చేస్తే పిల్లారా వారికి కనువిప్పు అక్కడ కలిగినట్లు దేవుని మాటలు మనకి 30-31 వచనాల్లో, ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచినట్టుగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అదృశ్యుడైన దేవుని మనము కలిగి ఉన్నాం. అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపము దాల్చాలంటే, గోచరుడు అవ్వాలంటే, అగోచరంగా ఉన్న ప్రభు ఆయన నీకు కనబడాలంటే ఎప్పుడు నీ హృదయంలోనే గోచరం అవుతాడు. ఆయన నువ్వు చూసే అనుభవంలో నీవు వెళ్ళాలంటే సహవాసము చాలా ప్రాముఖ్యం. ఆ సహవాసములో ప్రభువు మాత్రమే ఉండాలి. ఫెలోషిప్లో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. ఈ సహవాసంలో వారి కనువిప్పు ఏం కలిగేదంటే, ఆయన రొట్టె విరిచి ఎత్తి పట్టుకున్నప్పుడు మూయబడిన నేత్రాలు ఏమయ్యాయి? అక్కడ తెరువబడ్డాయి. ప్రభువు సుమి. 21వ అధ్యాయం మనకి యోహాను సువార్తలో కనిపిస్తాయి. వారు వలలు వేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడతాయి. ఈయన ప్రభు సుమి అని ఆడ పేతురు అతను నీళ్ళలో గెంతే స్వభావం మనకు కనిపిస్తుంది, స్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆయన గుర్తుపట్టినప్పుడు పిల్లరా ఆ సమయంలో వారు ప్రభు అని వారు గుర్తించారు. ప్రార్థన సహవాసము పిల్లరా ప్రభు భోజనం ద్వారా మనము యేసును మరింతగా స్పష్టంగా జీవితంలో అనుభవించగలం. ఏం చేయాలి? అందులో ప్రార్థన. అందుకే అపోస్తల కార్యాలలో రాయబడుతుంది, సహవాసమందును రొట్టె విరిచుటి యందు వారు ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. అలానే మన ప్రార్థన జీవితంలో ప్రియా దేవుని సంగమా నిత్యము కూడా ఎడతెగక మనం ఉండాలి. రొట్టె విరిచుటి యందు అంటే ఇది ఎంత ఫెలోషిప్. ఈ సహవాసంలో తారతమ్యాలు ఉండకూడదు, భేదాలు అనేవి ఉండకూడదు. ఏక తాత్పర్యముతోను ఏక భావముతోను ప్రభువులో మనము ఆ దేవుని బిడలమై ఉన్నామని మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా స్పష్టంగా తేటగా మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే రొట్టె ఆయన విరిచి ఉన్నాడో వారి కండ్లు తెరవబడ్డాయి. మన జీవితంలో కూడా చాలా కాలం వరకు మన కండ్లు తెరవబడవు. గట్టిగా ప్రభు దేవుడు ఏదో నీ జీవితంలో ఒక ఉపద్రవము, నువ్వు ఊహించని తట్టుకునేటువంటి భయంకరమైనటువంటి శ్రమ, ప్రతికూలత, ఇబ్బంది, ఇంక్లూడింగ్ మా యొక్క దైవజనుల సహితము
ఏదో ఒకటి దేవుడు ఆ ముళ్ళు పెడితే, ఆ గాయాన్ని కలుగు చేసి, ఆ ఇబ్బందిని, ఆ శ్రమను మనకు, ఆ పాఠాన్ని ఆయన నేర్పించడానికి ఎప్పుడైతే ఆయన చూసి చూసి పంపిస్తాడో అప్పుడే మన నేత్రాలు సంపూర్ణంగా తిరగబడతాయి. అంతవరకు నేను భక్తిలోనే ఉన్నాను, క్రైస్తవునిగా ఉన్నాను, నేను బాగానే ఉన్నానని ఎవరికి వారే మన డబ్బా మనం కొట్టుకొని వెళ్ళిపోతాం. కానీ వాస్తవానికి నిజము, స్వచ్ఛత అనేది ఏంటంటే ఆయన నిన్ను తన వైపు, యాకోబుని విరిచి తనతోటి త్రిప్పుకున్నట్లు మనల్ని కూడా విరిచే సమయం అనేది జీవితంలో వస్తుంది. చూడండి, యాకోబు చాలా బలాఢ్యుడు. హోషేయ గ్రంథం అంటాడు మగసిరి గలవాడని రాస్తాడు. అంత బలాఢ్యుడు, నీవు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. పొందుకున్న ఆశీర్వాదం దీవెన ఏంటి? తొడ గూడు అనేది వసిలిపోయింది. అంటే బలమైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా దీవింపబడిన తర్వాత ఆ ఉదయకాలం నుండి అతని జీవితం ఎలా ఉందంటే, ఒక కర్ర పట్టుకుంటే గానే యాకోబు ముందుకు ప్రయాణము చేయలేని, అంటే కుంటివాడైపోయాడు. యాకోబుని దేవుడు విరిచి ఇశ్రాయేలుగా మార్చి 12 గోత్రాలకు మూల పురుషుడిగా హెచ్చించాడు. దేవుని కుమారుడా, కుమార్తె, పునరుత్థానంలో ఉన్న కొనవిప్పు, యేసుక్రీస్తు వారు నీకు నాకు ఒక అద్భుతమైన కొనవిప్పును కలుగు చేయాలని నేటి వరకు నీవు బాప్తిసం పొందుకున్న మొదలు ఆశపడుతూనే ఉన్నాడు, ఆశిస్తూనే ఉన్నాడు, కోరికను కలిగినే ఉన్నాడు. ఆయన ఆశ నెరవేర్చబడాలంటే నీ నేత్రాలు తెరవబడాలి. అవి తెరవబడాలంటే ప్రభు యొక్క సహవాసము, మనము ప్రార్థనా జీవితాన్ని బహు భయభక్తులతో మనం కొనసాగించేవారిగా ఉండాలి. ఆ తర్వాతే మార్పు అనేది జీవితంలోకి వస్తుంది. అదే నిజమైన మారు మనసు. మార్పు చెందిన జీవితాల వారిలో కనిపిస్తాయి. 5వదిగా మనం చెప్పుకుంటే ఏంటి మార్పు చెందిన జీవితాల వారు అంటే, యెరూషలేముకి తిరిగి వెళ్ళి సువార్తను వారు ప్రకటించారు. యెరూషలేముకి తిరిగి వెళ్ళి వారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఆగిపోలేదు వారు. మార్పు చెందితే, నీ నేత్రాలు తిరుగుబడితే నీవు ఆగక ప్రభు కొరకు ప్రకటించేవానిగా ఉంటావు. అందుకే అపోస్తల కార్యాలు అంటాడు 1:18, మీరు ఎలా ఉంటారంటే బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందరో. మనం సాక్షిగా ఉంటాము. పునరుత్థాన కనువిప్పు అంటే నిరాశ నుండి ఆశకు మనల్ని మారుస్తుంది. పునరుత్థాన కనువిప్పు అంటే అజ్ఞానముల నుండి జ్ఞానం వైపు దేవుడు మనల్ని మార్చి నడిపిస్తాడు. పునరుత్థానం యొక్క కనువిప్పు, నేత్రాలు తిరుగుబడమంటే మృత ఆశల నుండి జీవము కలిగినటువంటి ఆశల వైపు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాంటి ఆశతో ప్రభువు నన్ను, నిన్ను, మనందరూ నింపి మన సంఘాన్ని బలపరిచి ఆత్మ సంబంధమైన నేత్రాలు మనం చూస్తూ ఈ లోకములో ఆయన పునరుత్థాన బలమును పొందుతూ సర్వలోకానికి సువార్త ప్రకటింపబడుతున్నటువంటి ఈ భూపై నీవు కూడా ప్రకటించే స్త్రీగా, ప్రకటించే కుమారునిగా ఉండడానికి దేవుడు తన సహాయతని చేకూర్చాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే దేవా, ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. నా ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయా? నా నేత్రాలు మూసుకుపోయాయా? లోక సంబంధమైన దేవత నా నేత్రాలకు క్రుడితనము కలుగు చేసిందేమో. ప్రభా, నీ నేత్రాలు నాకు కావాలి. నేను నిజంగా యేసుక్రీస్తును గుర్తించగలనా? ఆయన కార్యాలు గుర్తించగలనా? వారి జీవితంలో నిరాశలు నడిచారు. నడుస్తూ వారి మధ్య నీ ఉన్నా వారు నేను గుర్తుపడలేని స్థితిలో ఉన్నారు. వాక్యములో వారికి కొనవిప్పు కలిగింది, సహవాసంలో వారికి కొనవిప్పు కలిగింది. వారు మార్పు చెందారు తండ్రి. ఆ మార్పే యెరూషలేముకు వారిని నడిపించింది. వారు సువార్తను ప్రకటించారు. మమ్మను వాడుకో ప్రభని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితాలు మాకు కలుగచేయండి. యెరూషలేము ప్రాంతానికి వారు ఎంతో ఆశతో వారు వచ్చారు. తిరిగి ప్రయాణములో వేదన, హృదయ భారము, చింత, నిరాశ, వారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. మా ప్రభు ఏమైపోయాడని. అలాంటి వారు నీవు దృష్టించి వారి మధ్య నీవు ఉండి వారితో మాట్లాడుతూ నడిచావు దేవా. మేము కూడా
మా కుటుంబ పరిస్థితుల కొరకు, మా ఆత్మీయ జీవితంలో మాకు ఎదురవుతున్నటువంటి దుష్ట శక్తుల కొరకు, మా జీవితంలో మేము ఏదైతే ఎదుర్కొనలేకపోతున్నామో అలాంటి బలహీనతల కొరకు కృంగిపోతున్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు నువ్వు మాతో ఉండి వెనుదండి నడిపిస్తున్నప్పుడు దేవా, నిన్ను గుర్తుపడడానికి, నీ కార్యాలు గుర్తించడానికి కనువిప్పు మాకు కలిగించండి. నీ పునరుత్థాన బలమును మాకు దయచేయండి. నీ సహవాసంలో ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థనా జీవితాలు కలిగి అనేకులకు దేవా నిన్ను గూర్చి ప్రకటించడానికి నీ విడలుగా మమ్మల్ని మలుచుకోమని, ఇతబడిన వాక్యానుసరమైన బ్రతుకులు కలిగించమని పునరుత్థాన యేసు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.